హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పిల్లలకి క్యాషు, ఆల్మండ్స్, డార్క్ చాక్లెట్, పిస్తా ఇవన్నీ వేసేసేసి బ్రౌనీ బైట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. ఇవి చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎటువంటి ఆయిల్ ఏది ఉండదండి. పిల్లలకి లైట్ వెయిట్ స్వీట్ కూడా ఉంటుందండి. ఎక్కువైతే స్వీట్ కూడా లేకుండా నేను ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే బాదంని ఒక 30 బాదమ్స్ అయితే లైట్గా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి. క్యాషులను మామూలుగానే కట్ చేసి చిన్నటివిగా కట్ చేసేసి అలాగే పక్కన పెట్టుకోవాలంటే వాటిని యాడ్ చేసుకోవాలి కాబట్టి అలాగ సన్న కట్ చేసేసుకున్నాను. ఈ బాదం అనేది లైట్గా వేపేసుకున్న తర్వాత ఈ బాదము 1/2 స్పూన్ జాగరీ పౌడరు, అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది అయితే ఈ ఆల్మండ్ పౌడర్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి తిని చూసింటే దీనికి మళ్ళీ ఇంకొద్దిగా స్వీట్ తక్కువగా ఉంటుంది అనేసి కొద్ది కోకో పౌడరు, అదేవిధంగా డేట్స్ ఇవన్నీ కూడా వేసి మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆ పేస్ట్ కూడా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ జాగరీ పౌడరు ఇది మొత్తం కూడా అంతా కలిపేసుకొని డార్క్ చాక్లెట్స్ని నేను లైట్గా అయితే ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ఆ డేట్స్ మిశ్రమాన్ని, అదేవిధంగా ఆల్మండ్ మిశ్రమము, ఈ డార్క్ చాక్లెట్ అంతా కూడా గిన్నెలో కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కలుపుకున్నానండి. అంతా కలిసిపోయింది. అదేవిధంగా క్యాషులు కూడా దీంట్లో కలుపుకుని వేసిన తర్వాత ఒక బటర్ పేపర్ అయితే తీసేసుకొని ఆ బటర్ పేపర్లో అయితే ఒక కప్పులోకి నెయ్యి రాసేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా దాంట్లో వేసేసేసి బాగా ట్యాప్ చేసిన తర్వాత వీటిపైన పిస్తాలు సన్నగా కట్ చేసుకొని స్ప్రింకిల్ చేసేసుకున్నానండి. ఈ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని ఎటువంటి ఓవెన్లో అలా ఎక్కడ పెట్టలేదు. డీప్ ఫ్రిడ్జ్లో నేను ఒక 3-4 అవర్స్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. ఇలాగా బైట్స్ అయితే పిల్లలు కూడా చాలా బాగుంది అన్నారు. నేనైతే కొన్ని ప్రిపేర్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్